యేసు ప్రభు వారి యొక్క చరిత్రను, ఆయన జీవిత చరిత్రను రాయడానికి ముందు, ఆయన భూమి మీద చేసిన క్రియలను రాయడానికి ముందు, ఆయన కంటే ముందుగా వచ్చేటువంటి యోహాను గారి గురించి కూడా లూకా గారు ప్రస్తావించడం జరిగింది. మనం ముందు చదువుకున్న భాగంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి అయిన జకర్యా తన కాలం ముందు ఆయన దేవుని సన్నిధిలో ధూపం వేయడానికి, దేవుని సేవ చేయడానికి వచ్చినట్లుగా యెరూషలేములో అక్కడ ప్రభువు దూత గబ్రియేలు దూత ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడిన విషయాల్ని మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం. 17వ వచనంలో గబ్రియేలు దూత జకర్యా గారితో అన్న మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి చెప్పిన మాట ఏంటంటే, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. చాలా పెద్ద వచనం, కానీ ఒక్కొక్క భాగం మనం చదువుతున్నాం. యోహాను భూమి మీద ఆయన జన్మించిన తర్వాత ఏం చేయబోతా ఉన్నాడో వివరిస్తూ ఉన్నాడు గబ్రియేలు దూత జకర్యాకి. జకర్యా బహుకాలం గడిచిన వృద్ధుడు, ఆయన భార్య కూడా వృద్ధురాలు. వాళ్ళ బిడ్డల కోసం చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా 90 సంవత్సరాల వయసు అయిపోయింది, ఇంక పుట్టనుకున్నారు. కానీ అప్పుడు వచ్చి గబ్రియేలు దూత నీ ప్రార్థన వినబడినది అని శుభవర్తమానం చెప్పి, ఆ పుట్టబోయే బిడ్డ ఏ విధంగా ఉండబోతా ఉన్నాడు, ఏ పని చేయబోతా ఉన్నాడో ఆ విషయాన్ని ముందుగానే గబ్రియేలు దూత దేవుని చేత పంపబడిన వాడై ఈ మాటలు జకర్యా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను గారు ఎలా ఉండబోతా ఉన్నా అంటే, ఏం పని చేయబోతున్నాడు భూమి మీద, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు తిప్పబోతా ఉన్నాడు. యోహాను గారు చేసిన పని ఏంటంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు. అవిధేయులైనటువంటి వారిని జ్ఞానం అనుసరించి నడిచే వారి వైపు తిప్పడం. ఈ మాట అంటే అలా చదువుకుంటూ వెళితే మనకు అర్థం కాదు, కానీ యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి రావడానికి ముందు 400 సంవత్సరాల ముందే మలాకీ గ్రంథంలో యోహాను గారి గురించి ఈ మాట చెప్పబడింది. చూద్దాం, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుతాను. 777వ పేజీ. మలాకీ గ్రంథం అంటే పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం మలాకీ గ్రంథం. దానిలో చివరి అధ్యాయం చివరి వచనాలు 4, 5, 6 వచనాలు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునకు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అంటే ఈ వచనాల్లో ఏం చెప్తా ఉన్నాడంటే, యేసు ప్రభువు యొక్క రెండవ ఆ మహాదినము భయంకరమైన మహాదినం అన్నాడు. అంటే యేసు ప్రభువు యొక్క మొదటి రాకడ భయంకరమైనది కాదు, ఆయన యొక్క రెండవ రాకడ బహు భయంకరమైనది, భూమి సహించలేనిది, ఏ మానవుడు తాళుకోలేనిది. ప్రకటన గ్రంథం చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ నాకు అర్థం కాదు, కానీ ఇష్టం కాబట్టి ఎక్కువగా చదువుతారు ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే మా దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావం, ఆయన గొప్పతనం, ఆయన యొక్క ప్లాన్, అంటే ఏం చేయబోతా ఉన్నాడు రాబో దినాలలో మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఆయన యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు, యేసు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ రాకముందు దేవుడు ఏలియాను మనుషుల దగ్గర, అంటే ఏలియా వంటి వ్యక్తిని పంపించి ఆయన ఏం చేస్తాడంటే, నేను వచ్చి దేశంలో శపింపకూడనట్లు అతడు తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పును. పిల్లల యోహాను గారు చేసిన పని ఏంటంటే, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు. అక్కడైతే అవిధేయులైన వారి హృదయమును జ్ఞానుల వైపు అనే మాట ఉపయోగించాడు, కానీ యాక్చువల్ రెండు ఒకటే అర్థం. మొదటిగా తండ్రుల హృదయం పిల్లల తట్టు తిరగాలి,
తర్వాత ఆ తండ్రి మాటను పిల్లలు వింటే మంచిదే, వినకుండా అవిధేయులైన వారు ఉంటే వారిని వారి తండ్రుల వైపు జ్ఞానమును అనుసరించి, క్రీస్తును అనుసరించి నడిచే వారి వైపు వారి పిల్లలను త్రిపుటకును అనే మాట మనం గమనిస్తాం. అంటే యోహాను గారు భూమి మీద చేసిన ఆయన చేయబోతున్న పుట్టక ముందు ఆయన గురించి దేవుడు నిర్ణయించిన పని ఏంటంటే తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాలి. ఈ మాట కొత్తగా ఉంటుంది, లేదా ఏంటి దీనిలో అంత అర్థం అనిపిస్తుంది. కానీ పిల్లరా, తండ్రుల హృదయం పిల్లల వైపు త్రిప్పడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అబ్రహాము గారి గురించి మాట్లాడినప్పుడు అంటే తండ్రులు దేవుడు తమ జీవితంలో చేసిన ఘనకార్యాలు, ఆయన మన పట్ల చూపిన కృపను, ఆయన చేసిన అద్భుత కార్యం, ఆయన యొక్క నమ్మకత్వాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క ప్రశస్తతను, దేవుని యొక్క కృపను వారి బిడ్డలకు చెప్పవలసిన వారై ఉన్నారు. అది తండ్రుల హృదయం బిడ్డల వైపు తిప్పడం అంటే. తండ్రుల హృదయం ధన సంపాదించడానికి, తండ్రుల హృదయం వేరే వేరే విషయాల వైపు, తండ్రుల హృదయం పేకాట వైపు, తండ్రుల హృదయం సినిమాల వైపు, షికార్ల వైపుగా, తండ్రుల హృదయం పిల్లల వైపు తిప్పి వారి యొక్క జీవితాలలో దేవుడు చేసిన నమ్మకత్వాన్ని వారి బిడ్డలకు వాళ్ళు చెప్పవలసిన వారై ఉన్నారు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆదికాండ గ్రంథంలో వచనాన్ని తీయను, కానీ ఆదికాండ గ్రంథంలో అబ్రహాం గారి గురించి దేవుడు అన్న మాట చూద్దాం. 22వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. అది దానికంటే ముందు 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం 12వ పేజీలో ఉంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లును, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానని. అబ్రహాం గారి గురించి దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. ఏమని ఎరిగానంటే, నేను చెప్పేవన్నీ సర్వశక్తుడైన దేవుడుగా అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను భారంలో లేదా నా సొంత ప్రదేశంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల వారి విగ్రహాలను చేసేవాడిని, కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షపరుచుకుని నన్ను ప్రత్యేకంగా పిలిచి ఆశీర్వదించాడన్న విషయాన్ని, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరించాలి అనే విషయాన్ని తన పిల్లలకి చెప్పబోతా ఉన్నాడు అని అబ్రహాం గురించి, అబ్రహాంకి పిల్లలు పుట్టక ముందే అబ్రహాం గురించి ఎరిగిన వాడు దేవుడు. అందుకని అంటాడు, ఆ మార్గాన్ని యెహోవా మార్గమును గైకొనుటకు వారికి ఆజ్ఞాపించునని నేను ఎరిగి ఉన్నాను. వాళ్ళ పిల్లలకి నా మార్గాన్ని ఆయన చెప్పబోతా ఉన్నాడని ఎరిగి ఉన్నాడు దేవుడు అబ్రహాం గురించి. అది తండ్రుల హృదయం పిల్లల తట్టు తిరగడం అంటే. పిల్లల హృదయం తండ్రి తట్టు తిరగడం అంటే ఇప్పుడు చూద్దాం. 22వ అధ్యాయం 9-10 వచనాలు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 9-10 వచనాలు. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టెలు చక్కగా పేర్చి తన కుమారునికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచాడు. పిల్లల హృదయం తండ్రుల వైపు. తండ్రి ఏం చేశాడు? ఇక్కడ నడుచుకుంటూ వచ్చాడు, బాగానే మాట్లాడుతున్నాడు, జోకులు వేస్తున్నాడు, నవ్వుకుంటూ వెళ్ళారు, పైకి వెళ్ళారు. బలిపీఠం కడుతున్నప్పుడు ఇద్దరు సహాయం చేశాడు తండ్రికి. వెంటనే బిడ్డను బంధించి బలిపీఠం పెట్టాడు. ఇప్పుడు ఇస్సాకు ఏమనాలి? డాడీ డాడీ నాన్న ఏం చేస్తున్నావు? అసలు మధ్యుండి చేస్తున్నావు, నన్ను బంధించావు, నన్ను చంపైపోతున్నావా? ఎవరో దేవుడు చెప్పాడు, నీకు కనపడ్డా దేవుడు ఎప్పుడన్నా అన్నాడా? ఇస్సాకు అనలేదు. మౌనముగా కుమారుని హృదయం తండ్రి వైపు తిరగడం అంటే అర్థం అది. తండ్రుల హృదయం కుమారుడు వైపు తిరగాలి,
దేవుడు చేసిన అద్భుత కార్యాలను పిల్లలకు వివరించాలి. తండ్రులంగా మనం, తండ్రులు అంటే తల్లి కూడా బాగా ఎక్కువ సమయం బిడ్డల దగ్గర పెడతారు కదా. తండ్రి చాలా సమయం ఇంట్లో ఉండడం. కాబట్టి తండ్రుల హృదయం పిల్లల వైపును, పిల్లల హృదయం తండ్రుల వైపు తిప్పుటకు. అలా తిప్పకపోతే ఏమైంది? మనం అలాగే నేను వచ్చి దేశం కూడా శపింపకుండానట్లు. ఇశ్రాయేలు దేశం మీదకి శాపం వచ్చింది. ఎందుకంటే తండ్రుల హృదయం పిల్లల వైపు లేదు, పిల్లల హృదయం తండ్రుల వైపు లేదు, తిరిగి లేదు. ఇశ్రాయేలు అలాంటి ప్రజలు దేవుడు చేసిన మేలులను పిల్లలకు బోధించడం మానివేశారు. పిల్లల తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం మానివేశారు. కాబట్టి దేశం మీదకి శాపం. 400 సంవత్సరాలు మలాకీ గ్రంథం తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడా, కామ్గా ఉన్నాడు. కామ్గా ఉన్నాడు. దర్శనం లేదు, ప్రవక్త లేడు, వాక్యం లేదు. పిల్లల తండ్రుల హృదయం పిల్లల వైపు, పిల్లల వైపు తండ్రుల వైపు తిప్పునట్లుగా చేసిన వాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇంకొక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం, మనం ఎరిగిన మాటలే చదువుకుని ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడచ్చు. వాటిని పిల్లలకు చెప్పేందా నేర్పవలసిన వారు. ఈ విషయాలు అనేక సార్లు నేను లోపముగా కనబడతాను. నా భార్య అంటది, టైం అంతా హాస్పిటల్ పేషెంట్. కానీ వీళ్ళతో కూర్చొని ప్రారంభం చేసేది ఎప్పుడు, వీళ్ళకి వాకింగ్ చెప్పేది ఎప్పుడు. వీళ్ళగా మనం కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడిచేటప్పుడు వీలైన, అంటే దాని అర్థం వీలైన ప్రతిసారి, సమయం దొరికిన ప్రతి సమయం దేవుని గురించి మాట్లాడాలి. ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ఔన్నత్య, ఆయన చేసిన మేలుల గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి బిడ్డలకు మనం వివరించవలసిన వారమై ఉన్నాం, నేర్పవలసిన వారం. అక్కడే 4వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథంలోనే 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు నాకు భయపడ నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? మనం భయపడడం, దేవునికి భయపడడం నేర్చుకొని తన పిల్లలకు నేర్పనట్లు. దేవునికి భయపడడం మొదట మనం నేర్చుకోవాలి. దాని పిల్లలకు దేవునికి భయపడడం నేర్పాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆ విధంగా నేర్పలేదు కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోయింది. దేవుడు వారితో మాట్లాడడం మానివేశాడు, మౌనంగా ఉండిపోయాడు 400 సంవత్సరాలు. కానీ మళ్ళా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని మళ్ళా వాళ్ళ కోసం మనిషిని పంపిస్తా ఉన్నాడు. ఏమన్నాడంటే, యోహాను గారిని, అతడు వచ్చి తండ్రుల యొక్క హృదయమును పిల్లల వైపును, పిల్లల యొక్క హృదయమును తండ్రుల వైపును తిప్పి, అక్కడ అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించాలన్నమాట. పాత నిబంధనలు అయితే పిల్లల హృదయం. అవిధేయులు అంటే నమ్మిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు. వాళ్ళు కనుక దేవుడిని నమ్మకుండా ఉంటే వాళ్ళని నీతిమంతుల మార్గం, నీతిమంతులు అంటే యేసుప్రభువు వారి మార్గం, నీతిమంతులు అంటే యేసయ్య మార్గం వైపు అనుసరించుటకు తిప్పడాలి. తిరిపి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై యేసు ప్రభు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది ప్రజలు. వాళ్ళని సిద్ధపరచడానికి యోహాను భూమి మీద పనిచేయబోతా ఉన్నారు. పుట్టక ముందు యోహాను గారి గురించి దేవుడు జకర్యాకి చెప్పినటువంటి
ఈ శ్రేష్టమైన మాటలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది, సమస్తం ఎరిగిన దేవుడు. రేపేమి సంభవించినావో మనకు తెలుసా? తెలియదు. కానీ రేపే కాదు, రాబోయే 100 సంవత్సరాలు, నెక్స్ట్ 1000 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో ఎరిగిన దేవుడు. ఆ ప్రభు ముందుగానే యోహాను గారి గురించి వాళ్ళ తండ్రి అయిన జకర్యాకి తెలియజేశారు. పిల్లల ఆయన యొక్క మొదటి రాకడ కోసం సిద్ధపరిచిన వాడు యోహాను అయితే, మనం ఆయన యొక్క రెండవ రాకడ కోసం సిద్ధపడిన వారంగా, సిద్ధపరిచే వారంగా ఉన్నాం కదా. మత్తయి సువార్త చివరి వర్షం చదవాల్సిన లేదు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేక మనుషులందరినీ శిష్యులుగా చేయండి. ఆయన యొక్క రెండవ రాకడ కోసం సిద్ధపరిచే వారుగా ఉన్నారు. యోహాను గారు ఆయన పనిచేసి వెళ్ళిపోయాడు. మొదటి రాకడ కోసం ప్రజలను సిద్ధపరిచాడు. వారు మనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని మార్గం వైపు వాడు సిద్ధపరిచాడు. మొదటి రాకడలో ఆయనకు మార్గమును సరళం చేసిన వాడు, అంటే పాపము గురించి ఒప్పుకోలు మొదటిగానే బోధించిన వాడు యేసు ప్రభువారి అంటే. మనం ఇప్పుడు ఆయన యొక్క రెండవ రాకడ కోసం మనుషులను సిద్ధపరచవాలి. మన బిడ్డలను, మన సంఘాలను, మన దేశ ప్రజలను, మన పక్కింటి వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళని రెండవ రాకడ కోసం సిద్ధపరచాలి. అది మహాభయంకరమైన దినం నమ్మని వాళ్ళు. ప్రకటన చదువుతా ఉంటే గుండెలు అదిరిపోయే భయం. కానీ ఒక పక్క నేను ఈ గ్రూప్లో లేను. ఆకాశం నుంచి ఒక నక్షత్రం సముద్రంలో పడను, సముద్రంలో చేపలన్నీ చచ్చాయి, నదులంతా రక్తమయంగా మారాను, మహాభూకంపం కలిగిన భూమి మీద 4వ వంతు ప్రజలు మరణించారు. కరోనాలో మన దేశంలో ఒక 1 కోటి మంది చనిపోయారు. అంతే. 130 కోట్లలో 1 కోటి పోతే ఏంటి అనుకున్నాం. కానీ అదే 4వ వంతు అంటే 30 కోట్లు అంటే కొన్ని రాష్ట్రాలే కనబడకుండా పోతాయి. భయంకరమైన దినాలు రాబోతా ఉన్నాయి. కానీ దేవుడి మహాకృపను బట్టి ఆ గ్రూపులో లేకుండా రక్షింపబడిన వారితో మనం ఉంచాం. పిల్లల ఆయన యొక్క రెండవ రాకడ కోసం మనం సిద్ధపరిచే వాళ్ళు ఉండాలి. ఏదే అయితే దేవుని యొక్క మొదటి రాకడ కోసం సిద్ధపరచుటకై అంటే ఏరియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయన యేసు ప్రభువారికి ముందుగా వెళ్ళి ఏమనుకున్న ఆత్మ ఏంటి? ఏరియాకున్న ఆత్మ. ఏమనుకున్న శక్తి ఏంటి? ఏరియాకున్న శక్తి. పాత నిబంధన గ్రంథంలో ఏరియాకున్న ఆత్మ, ఏరియాకున్నటువంటి శక్తి దేవుడు మరలా మరొకసారి ఆయన బిడ్డలను ప్రేమించి యోహాను గారికి అనుగ్రహించాడు. ఏరియాకున్న ఆత్మ ఏంటి? ఏరియా గురించి చదివినప్పుడు మనం చూద్దాం. కొన్ని మాటలు అంటే మన రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా మనం ఏరియా గారిని గురించి అక్కడ చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. అన్ని వచనాలు కాదు కానీ అక్కడ కొన్ని వచనాలు చదువుతాను. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏరియా గారిని పరిశుద్ధాత్ముడు మనకు పరిచయం చేస్తారు. అంతలో గిలాదు కాపురస్తుల సంబంధీయులు తిష్బీయుడైన ఏరియా అహాబు వద్దకు వచ్చి, యవన సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను పడదని ప్రకటించాను. పిల్లరా, ఇక్కడ నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఏరియా గారు మనకి ఇక్కడ కనబడతారు. అంతకుముందు అధ్యాయాలు ఎక్కడ ఏరియా గారి యొక్క పేరు వినబడదు. కానీ కనబడమే రాజు సన్నిధికి వచ్చి ఏమంటారు అంటే, నేను చెప్తా ఉన్నా ఈ సంవత్సరం వర్షం పడదు, వచ్చే సంవత్సరం పడదు, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా పడదు, నేను సెలవిచ్చేదాకా వర్షాన్ని ఆపేస్తాను అంటాను. ఏరియా నా మాట ప్రకారం చెప్తాను అని అంటాను. మనం కింద వచ్చిన చదివితే, తర్వాత విషయంలో చదివితే
3వ వచనం, పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు పోయి యోర్దానుకు ఎదురున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉంది. యాక్చువల్గా నేను అనుకుంటాను మొదటి వచనం పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ రాసుకుంటే ఒక రకంగా ఉంది. ఏమంటే యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ 3 సంవత్సరాలు వర్షం పడదు అని ప్రకటించని చెప్తే ఏలియా వచ్చి రాజుకు ప్రకటిస్తే ఒక రకంగా ఉంది. కానీ అలా రాయలేదు. ఏమన్నాడు? ఏలియా వచ్చి నా మాట ప్రకారం అంటే ఏంటంటే అర్థం, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని కోసం రోషము కలిగిన వాడు, దేవుని మనసులో ఏం జరుగుతూ ఉందో అదే వేదన, అదే కోపం ఏలియా హృదయం. ఇశ్రాయేలు ప్రజలు నిజ దేవుణ్ణి విడిచి విగ్రహాలను పూజిస్తూ ఉంటే దేవుడి మనసులో ఏం ఆలోచిస్తూ ఉన్నాడో దేవుడు అదే ఏలియా యొక్క హృదయంలో ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడు ఆలోచిస్తాడు. అందుకని యెహోవాకు ప్రత్యక్షమై ఏలియాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళి రాజు చెప్పు వర్షం పడదని. దేవుడి మనసులో ఉంది, ఏలియా మనసులో అదే ఉంది అని చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలనే విషయం దేవుడు మరి ప్రత్యక్షమై ఏలియాకి చెప్పాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాక్కు. పిల్లరా, ఏలియా యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ, ఏలియా హృదయం దేవుడి హృదయం. దేవుడు పరితపించే హృదయాలలో పరితపించిన వాడు ఏలియా. ఇశ్రాయేలు ప్రజలు ఆ బయలుదేవతకు పూజ చేస్తూ ఉంటే రోషంతో ఊగిపోయిన వాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే పిల్లల ఆయన దేవుడు రోషంతో ఊగిపోయాడు, కానీ దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఏం చెప్తే అదే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు. ఆయన మనసులో ఉంది, ఈయన మనసులో ఉంది వెళ్ళి చెప్పాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి దాగి ఉండమంటే దాగి. ఏలియా మొదటిగా ఏలియా ఆత్మ దేవుని కోసం రోషం కలిగిన ఆత్మ. దేవుని కోసం చాలాసార్లు రోషం అంటే అర్థం చేసుకోవద్దు, మనం అపార్థం చేసుకోవద్దు. దేవుణ్ణి ఏమన్నా దేవుడి కోసం ఎలా ఉన్నా పెద్ద పట్టించుకోవద్దు. సరే ప్రార్థన చేసుకోవట్లేదు, బైబిల్ చదువుకోవట్లేదు, అలాగంట ఎలాగంట అంటే సరే అయితే ప్రార్థన చేద్దాం, సరే అయితే ప్రార్థన చేద్దాం. అరే నిన్ను ఇలా అన్నా అంట, నేను ఎలా అన్నా అంటానా అంటే నాకు తెలిసిన అనుకోండి నన్ను అంటాడా అంటే మనల్నంటే రోషం వస్తుంది. దేవుడి కోసం జీవించలేదంటే రోషం రాదు. అది మీకు అర్థమేంటిది? దేవుడి విషయాల్లో రోషం అంటే దేవుని అనుసరించి నడవనప్పుడు నీకు తెలిసిన వాడు నీకున్న ఎవరైనా సరే దేవుని హృదయంలో పరితాపం, అదే పరితాపం మన హృదయంలో ఉండాలి. రోషం అప్పుడు రావాలి, కానీ మనం ఏదో అన్నప్పుడో తిట్టినప్పుడో లేకపోతే ఏదో చేసినప్పుడో కాదు. ఆ రోషం సాతాను సంబంధమైన రోషం. మనం అంటే కోపడడం దేవుని కోసం దేవుడు ఆలోచించినట్టు ఆశ్రయించుకోవడం రోషపడ్డాము. ఏలియా యొక్క ఆత్మ. రెండవది టు స్టాండ్ అలోన్ ఫర్ గాడ్. అంటే దేవుడి కోసం ఒంటరిగా. దేశం మొత్తం విగ్రహాలతో నిండిపోయింది, ఏలియా ఒక్కడే. మిగతా చాలా మంది ఉన్నారని తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏలియాకి తెలియజేశాడు. బయటికి కనబడుతుంది, ఏలియా ఒక్కడే కనబడతాడు. ఏలియా గురించి మిగతా 7,000 మంది దేవుడిని 700 మంది స్తుతించుంటారు. మనందరం బయటకు వచ్చి చెప్పలేకపోయినా ఇక్కడ ఒకడున్నాడు దేవుడి కోసం రోషం కలిగి రాజు దగ్గరికి చెప్పగలిగిన అని ఏలియా గురించి ఒకటి స్తుతించుంటారు, నిజమే. కానీ రోషం కలిగినటువంటి ఏలియా అండ్ హీఈస్ విల్లింగ్ టు స్టాండ్ అలోన్ ఫర్ గాడ్. అంటే దేశం మొత్తంలో ఒక్కళ్ళు కూడా సపోర్ట్ లేదు, కానీ దేవుని కోసం ఒక్కడే నిలబడేటువంటి ఆత్మ కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, 19:16 వచ్చింది చదువుతాము. 19 అక్కడే 19:16 వచ్చింది. 19:16 రాజుల మొదటి గ్రంథం 19:16 వచ్చింది. ఇశ్రాయేలు వారి మీద నుంచి కుమారుడు యెహోవాకు పట్టాభిషేకం చేయను. నీకు మారుగా ప్రవక్తయుడకు అబెల్మెహోలా వాడైన షాఫాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చేయను.
ఇక్కడ ఏంటంటే ఒబేయింగ్ గాడ్, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడిన వాడు ఏలియా. ఆత్మ ఏలియా దేవునికి ఉన్నటువంటి పరితాపం కలిగిన వాడు, దేవుని కోసం ఒంటరిగా నిలబడడానికి ఇష్టపడిన వాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. నువ్వు కేవీ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? దాగియుండు అన్నాడు. దాగియుండు అంటే దేవా నాకేంటి, నేను ఎంతో భక్తిగా నేను దాగి ఉండాలి అలా దాగి ఉన్నాడు. వాగి ఎండిపోగానే నేను వెళ్ళి సారేపతి విధవరాలు ఇంటికా, ఇంత పెద్దవాడిని, ఇంత శక్తి కలిగిన వాడును ఒక ప్రార్థన చేసి 3 సంవత్సరాలు ఆ వర్షాన్ని నాకు మేలి ఒక పేద విధవరాలు ఇంట్లో తలదాచుకోవాలా అన్నది. ఒక దగ్గర దాగి ఉన్నాడు. సారేపతి విధవరాలు ఇంటికి ఉంటే విధవరాలు ఇంటికి వెళ్ళాడు. 3.5 సంవత్సరం దేవుడు ఏం చెప్తే పిల్లరా చాలాసార్లు దాగి ఉండడం, తక్కువగా ఉండడానికి ఇష్టపడడం, అది ఆత్మశక్తి. దేవుని యొక్క ఆత్మకు ఇది బాప్తిస్మ యోహాను కూడా అంతే కదా. అంత పెద్ద ప్రవక్త లేదా అంత ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని వైపుకు నడిపించిన వాడు. మొట్టమొదటిగా మళ్ళా ఆయనకు వస్త్రాలు మనం పోయినసారి ధ్యానించాం. ఒంటె రోమముల వస్త్రం చాలా గుచ్చుకొని అన్కంఫర్టబుల్, అంటే చాలా గుచ్చుకుంటా మంట వస్తారు, అదే దురదొస్తా ఉంటుంది. ఆయనకు ఆహారం విడుదల తినే ఆహారం, సామాన్యులు తినే, పేదవాళ్ళు తినే ఆహారం. ఆయన యొక్క ఇల్లు, ఆయన యొక్క స్థలం విడాలి. పిల్లల ఏలియా ఆత్మ అంటే దేవుని కోసం పరితాపం చెందే ఆత్మ, దేవుని కోసం ఒంటరిగా నిలబడేటువంటి ఆత్మ, దేవుని కోసం దేవుని మాట ఏం చెప్తే అది. నువ్వు వెళ్ళి విధవరాలు దగ్గర ఉన్నాడు, మనం చేస్తాం. బాత్రూమ్ కడగకుంటే ఎంతమంది రెడీ అవుతాం? నేను చెప్తా, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఒక ఆయన గురించి చెప్తాను, నా గురించి చెప్పండి. కానీ ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే స్టూడెంట్స్ అంతా వచ్చి వాక్యాన్ని వింటూ ఉంటే మన ల్యాబొరేటరీలు ఉంటాయి కదా, ల్యాబొరేటరీలో ఏదో పడి మనం మోషన్ కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళలేదు, అది పొంగి పైకి వచ్చి బాత్రూమ్ అంతా అయి బయటికి వస్తా ఉంది. ఎన్ని కాళ్ళు పెట్టి పొడిచినా వెళ్ళలేదు. ఆయన వెళ్ళి చెయ్యి పెట్టి లోపల ఉన్న అడ్డాన్ని తీసివేసి ఆ విరోచనం అంతా లోపలికి వెళ్ళడానికి చెయ్యి చాల్చిన. అందరూ చూడడానికి కళ్ళు తెరిచి పక్కకు తిరిగారు, ముక్కు మూసుకున్నారు. ఈయన ఆ పని చేశారు. ఇల్లు చేయగలుగుని వచ్చి వాకింగ్ చేయగలమా? దేవుడు ఏం చేయమంటారు? బాత్రూమ్ కడగమంటే విల్లింగ్ టు వాష్ వాకింగ్ చెప్పడం గొప్ప విషయం, మంచిదే, చేయాలి చెప్పాలి. కానీ ఏరియా ఆత్మ ఒబేయింగ్ స్పిరిట్ ఏది చెప్తే వాళ్ళ దగ్గర దాగి ఉన్నాడు. విధవరాలింటికి ఎలా ఉంటే దేవుడు ఒక ఉద్దేశంతో పంపిస్తారు. అయినా మనం ధ్యానించడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ దేవుడు ఒక ఉద్దేశంతోనే దాగి ఉన్నాడు. ఒక ఉద్దేశంతో ఆ ఇంటికి, పేద విధవరాలింటికి ఎందుకు వెళ్ళడం? కొత్త మందరం మనసు అయితే అర్థమైంది దేవుని యొక్క మనసు. కానీ ఏదో అప్పుడు అర్థం కాదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడం, తక్కువగా ఉండాలి ఇష్టపడ్డాడు. ఏరియా యొక్క ఆత్మదైతే ఏరియా యొక్క పవర్, ఏరియా పవర్ మాట ఆయన ప్రార్థన చేస్తే 3 సంవత్సరాల వర్షం మనకు తెలుసు. అది దేవుని యొక్క ఆత్మకు లోబడే వారి యొక్క ప్రార్థన శక్తి. రెండవది ఆయన ఉన్నటువంటి విధవరాలు ఇంటిలో కొన్నాళ్ళ తర్వాత వాడు బిడ్డ చనిపోతే, అయ్యా మా ఇంటికి వచ్చేవాడు ఉన్నావు కానీ నా బిడ్డ చనిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ మీద ప్రార్థన చేసి ఆ బిడ్డని బ్రతికించాడు. చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడం ప్రార్థన ద్వారా అనే విషయం మొట్టమొదటిసారిగా జరిగించినటువంటి భక్తులు ఏరియా. పాత నిబంధన గ్రంథం. అంతకుముందు ఎవరు? దావీదు గారు ప్రార్థన చేశారు కదా, 7 రోజులు ప్రార్థించారు. కానీ రోగం ఉన్న బిడ్డను బ్రతికించుకోలేదు, బిడ్డ చనిపోయాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఎవరు కూడా చేయని పనిని
ఆ విషయం కోసం ప్రార్థన చేసినటువంటి శక్తి కలిగిన వాడు ఏరియా. టు ప్రే ఫర్ ద ఇంపాసిబుల్ థింగ్స్ అంటే అసాధ్యమైన వాటి కోసం ప్రార్థన చేసే శక్తి కలిగిన వాడు. చనిపోయిన వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. చనిపోయిన వాళ్ళ కోసం మనం ఏం జపం చేస్తాం? వచ్చి ప్రార్థన చేసి వాళ్ళని మట్టిలో పెట్టడానికి ప్రార్థన చేస్తాం. కానీ ఆ ఇంటికి వెళ్ళి లెగవాలని ప్రార్థన చేస్తాం. మనం చేయగలమా? ఏరియా అంతకుముందు అన్నాడు వినని విషయం, అంతకుముందు అన్నాడు జరగని విషయం. చనిపోయిన బిడ్డ గురించి ప్రార్థన చేసి మనం బ్రతికించాడు. టు ప్రే ఫర్ ద ఇంపాసిబుల్ థింగ్స్ అంటే అసాధ్యమైన వాటి కోసం ప్రార్థన చేయడానికి శక్తి కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, అండ్ టు కీప్ లో. యాక్చువల్లీ ఏం చేయాలి? ఏది చెప్పండి రాసు. చనిపోయిన ప్రార్థన చేసి బ్రతికించాలని చెప్పండి రాసు అన్నాడా? ఫేస్బుక్లో పెట్టాడా? వాట్సాప్లో అందరికి ఫోన్ చేశాడా? ఇలా ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేస్తాను అబ్బాయి చనిపోయినప్పుడు. పబ్లిసిటీ నో ప్లేస్ ఫర్ ఏరియా. బిడ్డను ప్రార్థన చేశాడు, రేపాడు తల్లికి అప్పగించాడు. తర్వాత టు డూ థింగ్స్. దేవుడు వినమ ఆ రాజు యొక్క ఆహాబు యొక్క రథం కంటే ముందుగా పరిగెట్టుకునేటప్పుడు టు డూ థింగ్స్ ఆఫ్ గాడ్ విత్ ఎంతూజియాజం. దేవుని పనులు చేయడానికి ఆసక్తి. నువ్వు చేస్తామా? దేవుని పనులు చేయడానికి ఆసక్తి. అది ఏ పనైనా సరే. నేను చెప్పాను కదా, బాత్రూమ్ కడగడం నాకు చాలా ఇష్టం. చాపలు వేయడం, ప్లేట్లు కడగడం, కుర్చీలు వేయడం, కుర్చీలో దుమ్ము గుడ్డతో తుడవడం, అన్నీ చేశాను. మెడికల్ దేవుని వాటిని దుప్పట్లు మోసాను, పలుపులు మోసాను. వీళ్ళ దేవుడు ఏం చేయకుండా చెప్పడానికి చేయడానికి శక్తి కలిగినటువంటి ఏరియా యొక్క ఆత్మయు ఏరియా యొక్క శక్తియు కలిగిన వాడు యోహాను జీవితంలో మనందరూ ఆయన ఏమన్నాడు? పరిశీలన సర్దుకాయలు వచ్చి బాప్తిసం అంటే ఏమన్నాడు ఆయన? సర్ప సంతానమా, రాబో ఉగ్రత గురించి మీకు చెప్పింది ఎవరు అంటుంది? పరిశీలన సర్దుకోవడం ఎంత పవర్ఫుల్ పీపుల్ వాడు. వాళ్ళంత అధికారంగా ఉన్నాడు. అంటే మన ఎమ్మెల్యే ఎంపీ అని అంత అధికారంగా ఉన్నాడు. ఎమ్మెల్యే దగ్గరికి సర్ప సంతానం అంటాం మనం అందరము. కానీ ఏమన్నారు? సర్ప సంతానం యేసుప్రభువు వారిని సిలువేశారు కదా వాళ్ళు, పరిశీలన సర్దుకాయలు. అటువంటి వాళ్ళను పట్టుకొని సర్ప సంతానమా అని సంబోధించడానికి శక్తి కలిగిన వాడు. ఏరియా యొక్క ఆత్మయు ఏరియా యొక్క శక్తియు కలిగినటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను. ఇలా ముందుకు వెళ్దాం. మిగతా వచనాలు ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఇంకొంచెం విషయాలు ధ్యానించుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఏరియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషము మహానందమును కలుగు. తల్లిదండ్రులకు సంతోషం ఇచ్చేటువంటి బిడ్డ. జకర్యా గారు ఎంతకాలం జీవించాడో తెలియని తర్వాత మేబీ ఒక 15-20 సంవత్సరాలు జీవించాడేమో ఏలియా పుట్టిన తర్వాత. కానీ యోహాను గారు పుట్టిన తర్వాత యోహాను గారు చేస్తున్నటువంటి పనులను చూసి, ఆయన యొక్క శక్తిని చూసి, ఆయన యొక్క ఆత్మను చూసి సంతోషించిన వాడు జకర్యా. అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఈ మాట గమనించాలి. ఎంతమంది సంతోషిస్తారు? అనేకులు సంతోషిస్తారు అన్నదా? అందరూ సంతోషిస్తారు అన్నదా? అందరూ సంతోషించరు, అనేకులు సంతోషిస్తారు. అందరూ సంతోషించి ఎందుకంటామంటే బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పుట్టుకను బట్టి ఎక్కువగా దుఃఖపడింది లేదా ఎక్కువగా ఇష్టం లేని వ్యక్తి ఎవరు? హేరోదియా. హేరోదు యొక్క తమ్ముడి భార్య. ఎప్పుడెప్పుడు చంపాలని యోహాను గారిని జైల్లో పెట్టించింది. ఆయన చంపడానికి భయపడుతున్నాడు, ప్రజలకు భయపడుతున్నాడు.
సమయం చూసుకొని వెయిట్ చేస్తామండి. సమయం ఆసనమైంది కరెక్ట్గా, నాకెళ్ళి నాకు యోహాన్ గారి తలను కట్ చేసి తీసుకుంటానండి, తలందరికీ నా ప్లేట్లో పెట్టి పళ్ళల్లో పెట్టి తీసుకున్నాను అని చెప్పించింది. యోహాను యొక్క జననం అనేకులకు సంతోషం, కానీ కొంతమందికి ఇష్టం ఉండదు. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం అనేకులకు సంతోషాన్ని ఇస్తుంది, కానీ దేవుని మార్గంలో లేని వారికి అవి సంతోషాన్ని ఇవ్వవు. ఈ వాక్యం సంతోషాన్ని ఇవ్వదు. బైబిల్ చదవడం ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడం ఇష్టం. అందుకని పౌలు గారు కదా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 మేము చూద్దాం అన్నట్లు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. నేను చదువుతాను. 15 కూడా చదువుతాను. రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసన గాను. అదే సువార్త రక్షింపబడుతున్న వారికి రక్షణ వాసన. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకాన్ని ఇప్పుడు విడిచిన ప్రభు దగ్గరికి వెళ్తామనే నిశ్చయత. అది రక్షింపబడిన వారికి అయితే, రక్షింపబడిన వారికి మరణం అంటే భయం, తర్వాత ఏం జరగబోతుందో భయం, వామ్మో ఏమైందో, నిజంగా చెప్పింది నిజమైతే నేను నరకంలో ఉంటాననే భయం. అదే సువార్త, అదే యోహాను గారి యొక్క జననం అనేక మందికి సంతోషం ఇస్తే, పాపంలో ఉన్న వారికి ఇష్టం లేదు. పిల్లరా, దేవుని యొక్క సువార్త, దేవుని బిడ్డలు మనం అందరికీ సంతోషాన్ని కలిగిస్తాము అని అనుకోవద్దు. కొంతమంది కష్టాన్ని కూడా కలిగిస్తాం. దేవుని వాక్యం ప్రకారం, దేవుని మాట ప్రకారం ఉండాలంటే, కానీ దేవుడు ఏం చెప్తే చేయడానికి ఇష్టపడేవారు. ముందు వెళ్దాం. లూకాసు వార్త 18వ వచనం చూద్దాను. టైం చెప్పాలి, ఖచ్చితంగా 2 గంటలకు ముగిస్తా. 1 అన్ని వచనాలు ధ్యానించుకోలేము, కానీ ఖచ్చితంగా 2 గంటలకు ముగిస్తా. లూకాసు వార్త 1వ అధ్యాయం 18వ వచనం. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పరా. జకర్యా చెప్పిన మాటల్లో తప్పేం లేదు, ఉన్నదన్నట్టు మాట్లాడు. నేను ముసలివాడిని, నా భార్య వృద్ధురాలు, మాకు పిల్లలు కొడతారు అన్నాడు. అందుకు దూత, నేను దేవుని సముఖం నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తను నీకు తిరుగుటకు పంపబడితే. మాట గమనించారా? గబ్రియేలు దూత జకర్యా నమ్మలేదంట. నమ్మకపోతే అంటే, నేను గాబ్రియేలు దూతను, దేవుని సముఖం నిలబడి ఉండేవాడిని, ఈ మాట నీకు చెప్పాలని పంపబడ్డాను అన్నప్పుడు జకర్యా అవునా అయితే వింటాను నమ్ముతాను అన్నాడా? అప్పటికీ అన్నాడు. అందుకనే ఆయన అంటా ఉన్నాడు ఇంకా, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు. ఈ మాట గమనించరా? నా మాటలు వాటి కాలమందు, నువ్వు నమ్మినా నమ్మకపోయావు. యేసు ప్రభువారు 2వ రాకడ ఉందని నీకు ఇష్టం ఉన్నా లేకపోతే, నమ్మినా నమ్మకపోయినా ఆయన రావడం సత్యం. నమ్మిన వారిని ఆయన తీసుకుని వెళ్ళడం సత్యం. నమ్మని వారికి నరకం నిజం. యాక్చువల్గా తేజోవాసుల స్వాస్థ్యం అనే మాట చెప్తా ఉన్నప్పుడు, పరలోకంలో మనం నడుస్తాం, పరలోకంలో శరీరం ఉంటుంది, పరలోకంలో మనం గుర్తుపట్టగలం, పరలోకంలో మన యొక్క బ్రెయిన్ ఇప్పుడు ఎలాగ పనిచేస్తుంది అప్పుడు అలాగే పనిచేస్తుంది. బంగారం ఏదో, సూర్యకాంతమణి రాయి ఏదో, పుష్యరాజు మీద మనం చెప్పాలంటే మన బ్రెయిన్ పనిచేస్తేనే కదా. మనంతా ఏ ఆలోచన ఉంటామంటే చనిపోయిన తగ్గడో ఇక్కడ అనుకుంటాం. కాదు. ఇప్పుడు బంగారం ఏదో, బంగారం కాదేదో మనం చెప్పగలం, మట్టి ఏదో, రాయి ఏదో చెప్పగలం,
ఇదే ఆలోచన. అంటే మనం ఇప్పుడు ఎలాగున్నామో మహిమ శరీరంతో అక్కడ అలా ఉండబోతా ఉన్నాం. తేజోవాసుల స్వాస్థ్యము అంటే అక్కడున్న స్థలం అని అంటాం. మనం నడవబోతా ఉన్నాం ఆ స్థలంలో. పరలోకంలో మనం నడవబోతా ఉన్నాం. అక్కడ ఇళ్ళున్నాయి. అనేక నివాసములు కలవు, అనేక నివాసములు ఉన్నాయి. దేవుడు అబద్ధం ఆడనేది. మనం అంటాం ఈ ఇల్లు, ఈ భూమి ఇక్కడే మనం నడుస్తాం. చనిపోయిన తర్వాత అంటే మనకి చందమా కథలో చెప్పిందే కదా, గాలిలో తేలాడుతా ఆత్మలు వెళ్తా ఉంటాయి. మనం ప్రభువు సన్నిధిలో ఆయనతో పాటు మనం జీవించబోతా ఉన్నాం, నడవబోతా ఉన్నాం. అక్కడ తింటామా పండుగలో ఏం మాట్లాడలేదు మీరు ఏమన్నా కంప్లీట్ తింటే చెప్పచ్చు. జీవవృక్ష ఫలాలు తింటాము. అక్కడ ఉంటాయి, కాయలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, కాయలు ఉంటాయి, మనం తినబోతాం. కానీ మహిమ శరీరంతో ఉంటాం. బాధ ఎరుగని శరీరం, పాపం ఎరుగని శరీరంతో ఉంటాం. పాపం ఎక్కడ ఉండదో బాధ ఎక్కడ ఉండదండి. కాబట్టి మనం ఎందుకు వెళ్ళినప్పటికీ దేవుడి సన్నిధిలో నుంచి దూత వచ్చి చెప్తా ఉన్నాడు, ఈ మాటలు వాటి కాలమందు నెరవేరు. వాటి కాలమందు నెరవేరు. దేవుడు ప్రతిదానికి సమయాన్ని ఏర్పరిచాడు. మన ప్రసంగ గ్రంథంలో దేవుడు వాటి యందు వాటిగా చక్కగా జరిగినట్లు కాలాన్ని నియమించాడు. సో జకరియా గారికి ఎలిజబెత్కి ఎప్పుడు బిడ్డనివ్వాలో దేవుడికి తెలుసు. ఎన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ఇవ్వాలో తెలుసు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, నాకు ఇప్పుడే కావాలి. నేను చాలాసార్లు చెప్పుంటాను మీకు ఉదాహరణ. 10 సంవత్సరాలు పిల్లడు వచ్చి నాకు బండి కావాలంటే, మరి నీకు లైసెన్స్ లేదు, నడపకూడదు, పోలీసులు పట్టుకుంటారు, పడితే కాంటాక్ట్ లేదు, ఏమన్నా నాకు బండి కావాల్సిందే, నేను నడపాల్సిందంటే 1 సంవత్సరం సర్ది చెప్తాం. మేము ఎప్పుడు ఏం చేస్తాం, సరే ఏం చేస్తున్నాడు, ఇది సాయంత్రం కాలేజీలో పెట్టుకొని వస్తాం కదా. సో దేవుడికి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో సమస్తం ఎరిగిన వాటి కాలమందు నెరవేరు. గబ్రియల్ చెప్పాడు. కానీ వాటిని నమ్మలేదు. నీవు వాటిని నమ్మలేదు కనుక 20వ వచనం, ఈ సంగతులు జరుగుతున్న నువ్వు మాట్లాడక మౌనమే. జకరియా గారు మంచి భక్తుడు, కానీ వృద్ధాప్యంలో బిడ్డలు పుడతారంటే నమ్మలేకపోయాడు. నమ్మలేదు కాబట్టి మూడవాడయ్యాడు. లేదా నేను వాక్యాలు చూసి సమయం అయిపోతుంది కాబట్టి యేసు ప్రభువారి విశ్వాసం ఉంచడం, దేవుడు చెప్పిన విషయాలందు నమ్మకం ఉంచడం, ఇట్ ఈస్ కాస్ట్లీ. అంటే దానికి కొంచెం వెల చెల్లించాలి. మనం దానికోసం కొన్ని కష్టాలు పడాలి, కొన్ని ఇరుకులు ఇబ్బందులు, కొన్ని నష్టాలను కొన్ని కోల్పోవడానికి ఇష్టపడాలి. నేను యేసు ప్రభువారిని నమ్ముకుంటాను, నేను అన్ని చేస్తానంటే లేదు. సో యేసు ప్రభువారిని నమ్ముకోవడం ఇట్స్ ఏ కాస్ట్లీ అఫైర్. అంటే ఖర్చుతో కూడిన పని. కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది దేవుడు, కొన్నిసార్లు తగ్గి ఉండాల్సి వస్తుంది దేవుడు, కొన్నిసార్లు అవమానపడాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఏ కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. మన దేవుడు ఏమంటాం, విలువైందంటే కూడా దానికి వెల చెల్లించాల్సిన అవసరం ఉన్నాం. యేసు ప్రభువుని నమ్ముకుంటే రక్షణ ఉచితమే, కానీ నమ్ముకున్న తర్వాత మనం దానికి మన యొక్క అవసరమైతే మన ధనాన్ని, సమయాన్ని, మన యొక్క జీవితాన్ని కూడా అర్పించాల్సిన అవసరమైంది. నమ్ముకోవడం కాస్ట్లీ, అది దానికి వెల చెల్లించాలి కొద్దిగా గొప్ప. కానీ నమ్మకపోవడం డెడ్లీ అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం కొంచెం ఖర్చుతో కూడిందే, కొంచెం కష్టమైందే, కానీ నమ్మకపోతే చచ్చిపోతాం, డెడ్లీ. నేను ఇప్పుడు మీకంటే ఇప్పుడు ఆ వచనాలు తీసి చూపించుంటుంది, కానీ రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో అక్కడ రాజు ఎలీషా చెప్తాడు, శోభ్రంలో లేకపోతున్న దేవుడు ఆహారం ఇవ్వబోతా ఉన్నాడు. అంటే ఆయన ఏమంటాడు, అధికారి ఆకాశం నుంచి పడ్డాగానే అంత ఆహారం వస్తుందా? ఇప్పుడు తల్లులు పిల్లల్ని మోసుకొని తింటున్నారు. పావురము రెట్ట, అంటే పావురం యొక్క రెట్ట కోసం జనంలో పాకులాడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో రేపు పొద్దుట ఆహారం దొరుకుతుంది, గోధుమలు వస్తాయి. అంటే గోధుమలు అంటే మనం తీసుకున్న బియ్యం బొడ్లు వస్తాయి అని నిజమైంది అన్నాడు.
ఎలీషా ఏమన్నాడంటే, నువ్వు నమ్మలేదు కానీ కాబట్టి చూస్తావు కానీ తినమన్నాడు. నమ్మకపోవడం డెడ్లీ. యేసు ప్రభువారిని నమ్మితే ఇట్ ఈస్ కాస్ట్లీ, కొంచెం కష్టమే, అంత ఈజీ కాదు. కానీ యేసు ప్రభువారిని నమ్మకపోతే అది డెడ్లీ, అంటే అది ప్రమాదం, చచ్చిపోతాం. ఇక్కడ జకర్యా గారు దేవుడిని నమ్మలేదు కాబట్టి మూగువాడయ్యాడు. దేవుని మహాకృప. ఎందుకు తెలుసా పిల్లరా, నమ్మకం లేనప్పుడు కామ్గా ఉండడం మంచిది. ఎందుకు చెప్పండి? నమ్మని వ్యక్తిలో నుంచి ఏం మాటలు వస్తాయి? నోట్లో నుంచి ఏం వస్తాయి? అపనమ్మకమైన మాట. నమ్మకం లేదు కదా లోపల, అపనమ్మకమైన మాటలే వస్తూ ఉంటాయి. అందుకే నేను దేవుడు ఏం చేశాడంటే కామ్గా నమ్మలేదు కనుక మౌనంగా ఎందుకని చెప్పాడు. సరే, నేను తర్వాత ఆయన మూగవాడయ్యాడు. లాస్ట్ వరకు చూస్తాను, 24 వచ్చిన సమయం అయిపోయింది కాబట్టి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి 24 వచ్చింది. మనుషులలో నాకుండా అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినంలో ప్రభువు ఇలాగున చేసిన అనుకుని 5 నెలలు ఇతరుల కంటపడుతున్నాను. ఏమంటా ఉందమ్మా? మనుషులలో నాకుండిన అవమానమును తీసివేశారు. ఎన్ని సంవత్సరాలు అన్నారు? 90 సంవత్సరాలు అన్నారు. గొడ్రాలు నీకు తెలియలేదు, నువ్వు తెలియలేదు, నువ్వు పనికి రావు. మనం అంటాం కదా పిల్లలు, చాలాసార్లు తెలియకుండానే పిల్లల్ని మనం చాలా తక్కువగా మాట్లాడతాం. ఇది నిజం. అది వాళ్ళ హృదయాల్లో ఎంతగా గుచ్చబడిందంటే వాడికి ముసలాడేదాకా ఉంటుంది. మరి దరిద్రుడా, మనం పోతేనే మాటలే, నేనేం కొత్తగా చెప్తున్నా అనకూడదు. దేవుని వాక్యాన్ని అనకూడదు. మనుషులలో నాకున్న అవమానం తీసివేసింది. మనుషుల యొక్క అవమానాన్ని తీసివేసే దేవుడు. నాకున్న ఆమెను ఎన్ని మాట్లాడినారో, ఎంతగా ఈయనపరిచారో, ఎంత తక్కువగా చూశారో. మన దగ్గర డబ్బులు లేనప్పుడు, లేకపోతే అందంగా లేనప్పుడు, లేకపోతే మనుషు అనుకున్నట్లుగా మనం లేనప్పుడు ఏం చేస్తారు? ఈయనపరుస్తారు. పిల్లలు లేకపోతే నాకు తెలిసిందే, పిల్లలు తల్లిదండ్రుల యొక్క బాధ కదా. ఎంతో హీనంగా మాట్లాడారు, ఎంతో అవమానపరిచారు ఎలిజబెత్. కానీ ఆమె అంటుంది, మనుషులు నాకుండిన అవమానమును మనుషులలో అవమానం తొలగించడానికి శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. చాలా ఉదాహరణలు చెప్పగలను బైబిల్లో నుంచి మన జీవితాల్లో వచ్చుకోండి. నాబాలు దావీదు మనుషులు పంపిస్తే ఏమంటారు? ఆయన అంటే యాక్చువల్ ఇంకా తక్కువగా మాట్లాడు దావీదుని. నేను ఎందుకు పడినప్పుడు నేను ఎందుకు పంపించాలి నా వస్తువులు భోజనానికి? ఆయన దావీదుని చులకనగా మాట్లాడితే వాళ్ళు వచ్చి చెప్తారు, సైనికులు వచ్చి చెప్తారు దావీదుకి. దావీదు కూడా అందరి ముందు పరుగు పోయినట్టు అయింది. వెంటనే పాపం వచ్చి వెళ్ళిపోయి నాబాలు చంపేదాన్ని బయలుదేరుతూ ఉంటే నాబాలు భార్య అభివేలు వచ్చి ఆయన పాదం మీద పడి చంపకుండా అడ్డుపడింది. తర్వాత 10 రోజులకే చచ్చిపోతాడు నాబాలు, 10 డేస్కి. అప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత చచ్చిపోతాడు. అప్పుడు దావీదు ఏమంటాడు? మనం చదవట్లేదు, సమయం లేదు. నాబాలు వలన నాకు కలిగిన అవమానం తీర్చిన దేవునికి స్తోత్రం. నాబాలు అన్న మాటల వల్ల ఎంతో అవమానపడ్డాడు వాడు సైనికుల ముందు దావీదు. కానీ అవమానాన్ని తొలగించేవాడు, తీర్చేవాడు ఎవరు? మన ప్రభువు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు, కష్టపెట్టారు. వాళ్ళెంతో ఇబ్బందికి గురి చేయబడ్డారు, వాళ్ళెంతో అవమానానికి గురి చేయబడ్డారు. శరీర కష్టమే కాకుండా మాటలతో అవమానపరచబడ్డారు. కాబట్టి వాళ్ళు విడిపించుకుని తీసుకుని వచ్చిన తర్వాత ఏమన్నారు ప్రభు? గిల్గాలులో యెహోషువ గ్రంథం చూద్దాం అన్నమాట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం
9. అప్పుడు యెహోవా తీసారా 180వ పేజీలో 9వ వచనం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం నీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అన్నాడు. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలు అంటే, గిల్గాలు అంటే దొర్లించి వేయడం. కొండలో నీళ్ళు ఉంటే కొండ మొత్తాన్ని దొర్లించారు కాదు, మళ్ళీ నేను కొండలో పెట్టగలరా? పెట్టలేదు. అలాగూ ఇశ్రాయేలు ప్రజల అవమానం మొత్తాన్ని దేవుడు దొర్లించి వేశారు. వాళ్ళ ఐగుప్తు నుంచి విడిపించుకొని రావడం ద్వారా మనుషులలో మనకుండిన అవమానమును తీర్చడానికి, తీసివేయడానికి శక్తి కలిగిన దేవుడు మాత్రం. అలాంటి ఉదాహరణ చాలా చెప్తాను. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత దాదాపు 16 సంవత్సరాలు పీజీ లేకుండా ఎండీచీ అనేక కాలం, చాలా కాలం. నెల మొత్తం కష్టపడితే 30,000 ఇచ్చేవాడు. రోజంతా పొద్దున్న 10 గంటలు, రాత్రి 7 గంటలు దాకా 1000 రూపాయలు ఇచ్చేవాడు. ఒక ఎండి డిగ్రీ దేవుడు దయచేస్తే ఒక్కొక్కసారి రోజుకి కూడా మనం సంపాదిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా డిగ్రీ లేదు అనే అవమానాన్ని దేవుడు తీసివేశాడు. నేను పీజీ చదవడానికి వెళ్తే నా జూనియర్స్ అంతా, మా ప్రొఫెసర్ అంతా నా జూనియర్స్, సార్ మీరేంటి ఇప్పుడు వచ్చారు పీజీ, ఇప్పుడు చదువుతానికి వచ్చారంటే ఈ వయసులో తమకు లేట్ అయిపోయింది. వాళ్ళు వస్తే నేను లేచి ఉంచవాలి, నా కుర్చీ వాళ్ళకి ఇవ్వాలి. కానీ 3వ సంవత్సరం చివరికి నేను వస్తే వాళ్ళు లేచి ఉంచున్నాను. సార్ కూర్చోండి సార్, వాళ్ళు నా ప్రొఫెసర్ అయినా కానీ కూర్చోండి సార్, కూర్చోండి సార్. మనకు ఉండిన అవమానమును తొలగించాలి. ప్రభువు మాత్రమే తొలగించగలరు. ఆయన వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి. ఇలా నేను ముగించిపోతా ఉన్నా. మన అవమానం, మానవుడు పాపము చేత, ఆదాము పాపం చేసినప్పుడు ఏమైంది? వాళ్ళ కన్నులు తెరవబడి దిగంబరులమని తెలుసుకున్నాడు. అంటే వాళ్ళ అవమానం వాళ్ళకి తెలిసింది. ఏం చేశారు? పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఆకులు కట్టుకొని చుట్టుకున్నారు చేయడానికి. పాపము వలన అవమానం మనుష్య జాతి మొత్తానికి వచ్చింది. అవమానం పాపము చేతిలో ఓడిపోయిన మానవుడు, మరణానికి బానిసమైన మానవాడిని అవమానములు సహించి, అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించిన క్రీస్తు ప్రభువు మన మీద ఉన్న అవమానాన్ని తీసివేశారు. దగ్గర రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అయితే ఒక చూద్దాం, ముగించుకున్నాం. ఒక మాట వేసి ప్రారంభిస్తున్నాం. దగ్గర రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. దేవుడు మన అవమానం తీసివేసిన ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుని ముగిద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం. సారీ, అంతే. 12లో మధ్యలో నుంచి, ఆయన తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అవమానాన్ని సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, శిలువను సహించాడు. ఆయన శిలువ వేస్తూ ఉండగా ఆ బాధను, వేదన ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఎవరి కోసం? మన కోసం. శిలువను సహించాడు. ఆయన అవమానాన్ని సహించి మన మీద ఉన్నటువంటి అవమానాన్ని తీసుకొచ్చారు. వీళ్ళు పాపులు అనేటువంటి అవమానం. ఎవరు ఒప్పుకుంటారు? మీరు వీళ్ళు పాపి అని అంటే మీరు అరే పాపి బాగున్నామని ఒప్పుకుంటాం. మానవులందరం పాపులమే కదా. మనం పాపులం, దేవుడు లేనిపోయింది, వాగ్దాన నిబంధన లేనిపోయింది. నేను ఎంత అంటున్నాను? అటువంటి మనల్ని ఆయన ఏం చేశాడు? పరిశుద్ధులు అని పేరు పెట్టాడు కదా. పౌరులు ఎక్కడ కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, నీ ఇక్కడ ఉన్న పరిశుద్ధులకు అంటే ఏంటి? పాపులను పరిశుద్ధులుగా దేవుడు ఆ అవమానాన్ని తీసివేసి, పాపులు అనే అవమానాన్ని తీసివేసి పరిశుద్ధులు అనేటువంటి విలువనిచ్చిన ప్రభు. మనుషులు
పశువులలో మాకుండి నా అవమానం తీర్చిన ఆ ప్రభు నన్ను కటాక్షించాడని చెప్పుకొని ఎలిజబెత్ ఏం చేసింది? 5 నెలలు ఎవరికి కనపడకుండా పోయింది. 5 నెలలు ఏం చేసి ఉంటాయి? 5 నెలల్లో 5 నెలలు దేవుణ్ణి స్తుతిస్తా ఉంది సీక్రెట్. పడుగురు వెళ్ళిపోయింది. 5 నెలలు దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. నా హృదయం యెహోవాను కనపరుచుచున్నది, నా హృదయం ప్రభువును ఎందుకంటే ఈ మాట 6 నెలల తర్వాత మరియ వచ్చింది ఇంటికి. మరియ గారి గాబ్రియల్ గారి చెప్పగానే వెంటనే ఆమె ఫ్రెండ్ అయినటువంటి ఎలిజబెత్ మీరు చూడండి. అంటే మరియమ్మ గారి వయసు ఎక్కడ, ఎలిజబెత్ గారి వయసు ఎక్కడ? ఎలిజబెత్ గారు 90 సంవత్సరాలు అంటే మరియమ్మ గారు అప్పుడు ఇంకా పెళ్ళ 16 సంవత్సరాలు అంటే. గాబ్రియల్ చెప్పగానే చెప్తే ఒక మాట ఉంటాడు గాబ్రియల్ గారు, మీ మీ రిలేటివ్ లేదా మీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ గారు కూడా దేవుడు వాగ్దానం చేసి పెట్టిపోతున్నాడు అంటే మరేం పరిగెట్టకుండా వాళ్ళు ఒళ్ళు వెళ్తుంది. మరియం గారిని చూడగానే కడుపులో ఉన్నటువంటి యోహాన్ గారి గంతులు మొదలు పెడతాడు. ఈమెమంటది ఎలిజబెత్? నా హృదయం ప్రభువును ఘనపరుస్తా. దానికి పాట పాడడం, దేవుణ్ణి స్తుతించడం మొదలు. అప్పటికప్పుడు వచ్చింది అనుకుంటారా? అప్పటికప్పుడు వచ్చి రాసి పాడగలిగే స్థితి ఉంటుందా? ఆమె 5 నెలలు ఎవరికి కనబడకుండా పోయి దేవుణ్ణి స్తుతిస్తాను. నా అవమానమును తొలగించిన ప్రభువుని స్తుతిస్తాను. స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉంటే మరింత ఇంటిలాగానే ఆ పాట పాడినప్పుడు ఆ పాటను పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం బైబిల్లో వాయించి ఇచ్చాడు. ప్రభువుని స్తుతింపబద్ధులమైంది. నరకం నుండి, నరకపు వేదన నుంచి, ఆ యొక్క సాతాను చేత ఓడబడిన మనం, నరకానికి పోతమైన మరణం, ఆ అవమానం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన ప్రభువుని మనం స్తుతింపబద్ధులమైన అటు కృప దేవుడు మనకు